చంద్రయాన్ గుట్ట వద్ద ఇర్ఫాన్ జంగీర్ మృతి కేసులో పోలీసులు వారి స్నేహితుడు ఫాయిజ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ అనంతరం కూడా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి ఫాయిజ్ ను పోలీసులు రిలీజ్ చేశారు. ఫాయిజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వారిద్దరే ఆర్టేనియం ఇంజెక్షన్స్ తీసుకున్నారని, తాను తీసుకోలేదని అన్నారు. ఇంజెక్షన్ ఎక్కడ కొన్నారో, ఎందుకు వేసుకున్నారో తనకు తెలియదని అన్నారు ఫాయిన్. ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత వారు నిద్రలోకి వెళ్లారని తెలిపారు. ఆర్టేనియం డ్రగ్స్ పై ఉన్న బ్యాచ్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీని వెనుక ఉన్న సరఫరా ముఠా విక్రయదారులు ఎవరు అనే కోణంలో సైతం లోతుగా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మత్తు టాబ్లెట్లు, ఇంజెక్షన్లు అమ్ముతున్నట్టుగా గతంలో బిగ్ టీవీ తన ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టింది. మార్కెట్లో కొన్ని ఫార్మా కంపెనీస్ తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఇష్టారాజ్యంగా అమ్మకాలను సాగిస్తున్నట్టుగా తేలింది. ఫార్మసిస్టు లేకుండానే రన్ చేస్తున్న షాపులు ఎన్నో ఉన్నాయి. ఇక లైసెన్స్ ఒకరిదైతే షాప్ రన్ చేసేది మరొకరుగా కూడా ఉన్నట్టు బయటపడింది. ఇలాంటి అక్రమ వ్యవహారాలతో అమాయక ప్రాణాలు పోవడానికి ప్రధాన కారకులు అధికారులే అంటున్నారు పలువురు. డ్రగ్ అన్న మాటే వినిపించకుండా చేయాలని ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ ఉంటే, డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం మెడికల్ మాఫియా యథేచ్ఛగా సాగుతూ ఉంటే చోద్యం చూస్తున్నారని కమెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ ఆట్రాక్యూరియం ఇంజెక్షన్స్ ను అసలు వాళ్ళు ఎప్పటి నుండి వేసుకుంటున్నారు అనేది కనీసం వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఇంకెవరికైనా తెలుసా? అయితే ఎవరైతే ఆ అబ్బాయిని ఇటు పోలీసులు విచారించారో ఆ అబ్బాయి దానికి సంబంధించి ఏమైనా చెప్పారా? అసలు అప్డేట్స్ ఏంటి సుజాత? చంద్రయాన్ గుట్ట ఫ్లైఓవర్ కింద అట్రానియం ఇంజెక్షన్స్ తీసుకొని అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఇర్ఫాన్ జంగీర్ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు స్నేహితులు కలిసి చంద్రయాన్ గుట్ట ఫ్లైఓవర్ కిందకి వెళ్లారు. ఆ తర్వాత జంగీర్ గత కొన్ని రోజుల నుంచి ఇంజెక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళతో ర్యాపో మెయింటెనెన్స్ చేస్తున్నాడు. మిగతా ఎవరికి కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరితో కొనుగోలు చేశారు అని చెప్పేసి తెలియదు అని చెప్పేసి పోలీసుల స్టేట్మెంట్లో ఈ ఇద్దరు ఎవరైతే ఒకవైపు ఇర్ఫాన్ చనిపోయాడు, ఆ తర్వాత అక్కడికక్కడే జంగీర్ ఇద్దరు మృతి చెందారు. దాంతో పాటు అక్రమ్ అనే తన స్నేహితుడు కూడా ఇంజెక్షన్ చేసుకున్నాడు. కొంత మేరకు డోస్ తీసుకోవడం వల్ల తనకి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి తన సన్నిహితులకి చెప్తే, లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి మరొక సన్నిహితుడు చెప్పి వెంటనే అక్కడి నుంచి కూడా అతడు వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళిద్దరూ మెల్లగా ఇర్ఫాను జంగీర్ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత డోస్ తీసుకున్నటువంటి అక్రమ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ నిద్రపోయారు అని చెప్పేసి ఆ తర్వాత వీళ్ళు మృతి చెందినట్లు తెల్లవారుజామున 8:30 గంటల ప్రాంతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి వీళ్ళిద్దరూ పడి ఉన్నటువంటి ఆటోలో ప్యాసింజర్స్ ఏ విధంగా కూర్చొని ఉంటారో అదే పొజిషన్లో నిద్రలోనే చనిపోయినట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ డోస్ ఏదైతే అట్రానియం ఇంజెక్షన్ తీసుకున్నారో వాటికి సంబంధించినటువంటి సిరంజీలు వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని మీద అంటే సిరంజీ మీద ఉన్నటువంటి బ్యాచ్ నెంబర్ ఆధారంగా ఇటు జంగీర్ ఎక్కడ కొనుగోలు చేశాడు, వీళ్ళకి సంబంధించినటువంటి టీం ఎవరున్నారు అన్న దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రము దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇందులో ముగ్గురు వ్యక్తులు కూడా ఇర్ఫాను జంగీరు అదేవిధంగా అక్రమ్ ముగ్గురు తీసుకున్నారు. అందులో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి మాత్రము నేను ఇంజెక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో చెప్పాడు. ప్రస్తుతానికి కేసునైతే మాత్రము పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి సన్నిహితుడు కళ్యాణ్ మాత్రము ఈ డోస్ తీసుకోలేదు. అక్కడ జరిగింది ఏంటి అనేది మొత్తం పోలీసుల స్టేట్మెంట్లో కళ్యాణ్తో పాటు అక్రమ్ కూడా చెప్పారు. ఒకవేళ అక్రమ్ డోస్ ఎక్కువగానే తీసుకొని ఉండుంటే మాత్రం అక్రమ్ కూడా అక్కడికక్కడే మృతి చెందే అవకాశం ఉండేది. ఎలాంటి డోసెస్ తక్కువ తీసుకోవడము, తర్వాత తనకు అనీజీగా ఉంది నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వాళ్ళిద్దరు నిద్రపోతున్నారు అని చెప్పేసి వెళ్ళిపోవడంతోనే తన ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులకు మాత్రము నాకు ఎలాంటి విషయాలు కూడా తెలియవు, ఇదంతా కేవలము జంగీర్కి మాత్రమే తెలుసు అని చెప్పేసి అటు పోలీస్ దర్యాప్తులో చెప్పారు. సతాస్ రైట్. ఇక సుజాత, వీళ్ళతో పాటు ఇంకెవరైనా ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? దానికి సంబంధించి ఏమైనా చెప్పారా? అంటే కామన్ ఫ్రెండ్స్లో కానివ్వండి, ఎట్లాగా?
ఇటు ఇర్ఫాను అదేవిధంగా జాంగీర్ కుటుంబ సభ్యులు వీళ్ళకి మొదటి నుంచి గంజాయి అలవాటు ఉంది, కొంత మేరకు స్నేహితులతో ఎప్పుడు తిరిగి లేట్ నైట్ ఇంటికి వస్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు పోలీసులకి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఇంజెక్షన్కి సంబంధించి ఒకేసారి డైరెక్ట్గా ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఇంజెక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు అని వైద్యులు చెప్తున్నారు. బయట ప్రిస్క్రిప్షన్ లేనిది ఎక్కడా కూడా ఇంజెక్షన్ అనేది అట్రోనియం ఇంజెక్షన్ దొరకదు, అది తీసుకుంటే చాలా డేంజర్గా ఉంటుంది. అలాంటిది ఈ టీంకి ఆ ఇంజెక్షన్ ఎవరు అమ్మకాలు చేశారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే వీళ్ళకు ఒక పెద్ద నెట్వర్క్ ఖచ్చితంగా ఉండుంటది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ టీం అంతా ఎవరు, అసలు అట్రోనియం ఇంజెక్షన్ అనేది బయట మార్కెట్లో అమ్ముతుంది ఎవరు, ఇప్పటి వరకు ఇటు జాంగీర్ ఎవరెవరికి అమ్మాడు, ఫస్ట్ టైం తీసుకున్నాడా లేదు అని అంటే ఇంతకు ముందు కూడా డోసేజ్ తీసుకొని ఉంటాడు. ఒకవైపు వైద్యులు తక్కువ డోసేజ్ కొంత టైం గ్యాప్ ఇచ్చి తీసుకుంటే ఒకేసారి తమ బాడీ అనేది ప్యారలైజ్ అవ్వదు, ఒకేసారి డోస్ తీసుకుంటేనే బాడీ ప్యారలైజ్ అయిపోయి వెంటనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు మాత్రమే చనిపోతారని వైద్యులు చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి లాలాజలం అదేవిధంగా కొన్ని శాంపిల్స్ని క్లూస్ టీమ్ సేకరించింది, వాటిని కూడా ల్యాబొరేటరీకి పంపించింది. కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు తీసుకున్నటువంటి డోసేజ్ కూడా ఎంత, ఇంతకు ముందు ఏమైనా శరీరంలో ఈ అట్రోనియం ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకున్నారా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు మాత్రం ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాము. బ్యాచ్ నెంబర్ ఉంది కాబట్టి ఆ బ్యాచ్ నెంబర్ విధంగా ఏ కంపెనీకి సంబంధించినటువంటి అట్రానియం ఇంజెక్షన్ అది, దాంతోపాటు ఎవరు ఇక్కడికి సరఫరా చేస్తున్నారు, ఏ కంపెనీ నుంచి ఏ మెడికల్ షాప్స్ వరకు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు బిగ్ టీవీ అనేక కథనాలను ప్రచురించింది. మార్కెట్ లో విడిగా డ్రగ్ ఏదైతే మత్తుకు సంబంధించినటువంటి మెడిసిన్ అమ్ముతున్నారు అని చెప్పేసి అధికారులు ఇప్పటికైనా సరే స్పందించి ఏ విధంగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారో చూడాలి. సత్తాల్. థ్యాంక్ యూ సుజాత.